ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచాన్ని మరోసారి భూ ప్రకోపం వణికించింది. తీరని నష్టం మిగిల్చింది. రిక్టార్ స్కేల్పై 6.4, 7.7 తీవ్రతతో 12 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు ఉలిక్కిపడేలా చేసింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు ఇంకా తేలాల్సి ఉంది. చూసినంత వరకు అంతెత్తున వెలిసిన ఆకాశ హార్మ్యాలు కళ్ల ముందే పేకమేడలా కూలిపోయాయి. ప్రజలు పరుగులు తీశారు. అందుకు అవకాశం లేక శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరి అసలేంటి ఈ భూకంపాలు? ఇవి ఎందుకింత విషాదం మిగుల్చుతున్నాయి? కొన్ని దేశాలపైన అయితే మరీ పగబట్టినట్లు పదే పదే ఎందుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు భూకంపాలపై మరిన్ని వివరాలు తెలియజేసేందుకు ఇద్దరు నిష్ణాతులు ఈరోజు ప్రతిధ్వనిలో మనతో పాటు ఉన్నారు. చర్చలో పాల్గొంటున్న వారు కేఎస్ఆర్ మూర్తి గారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్రాంత శాస్త్రవేత్త, అలాగే టి హరినారాయణ గారు, ఎన్జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త. హరినారాయణ గారు, మూర్తి గారు, నమస్తే అండి. మూర్తి గారు, మీతో మొదలెడదాం. మయన్మార్, థాయిలాండ్ దేశాలను మరోసారి వణికించింది భూకంపం. మరి 12 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు కంపించిన భూమి పెను విషాదాన్ని మిగిల్చింది. దీనిపై మరి మీ పరిశీలన ఏంటండి? దీనికి మెయిన్ కారణం ఏంటంటే అండి, మయన్మారు లొకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మయన్మారు ఎక్కడ లొకేట్ అయ్యిందంటే, మా జియోఫిజిక్స్ లాంగ్వేజ్లో ఒక కాంప్లెక్స్ టెక్టానిక్స్ రిజిమ్లో మయన్మార్ ఉంది. దాన్ని ఏమంటామంటే, మనకి ప్రపంచంలో కొన్ని చోట్ల ఒక ప్లేటు రాసుకుంటుంటాయి, ఒక ప్లేటు కిందకి ఒక ప్లేటు వెళ్తుంటుంది. కొన్ని చోట్లేమో మనకి భూమి అంతర్భాగం నుంచి మ్యాగ్మా పైకి వచ్చి ప్లేట్లు సెపరేట్ అవుతుంటాయి. ఈ మయన్మార్ ఏరియా దేంట్లోకి వస్తుందంటే, అక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేటు మనకి బర్మా ప్లేట్ కిందకి వెళ్ళడం వలన అది చాలా కాంప్లెక్స్ టెక్టానిక్స్ రిజిమ్. అటువంటి చోట్ల చాలా భయంకరమైన భూకంపాలు, హై మ్యాగ్నిట్యూడ్వి తరచూ వస్తుంటాయి. మయన్మార్లో ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితం 6-7 సార్లు ఇలాగ హై మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. సో లొకేషన్ ఒక ప్లేట్ టెక్టానిక్లో కాంప్లెక్స్ సబ్డక్షన్ జోన్ ఏరియాలో మయన్మార్ ఉండడం వలన మనకి ఈ భూకంపాలు వచ్చాయి. హరినారాయణ గారు, మరి మయన్మార్, థాయిలాండ్లోనే అక్కడే భూకంపం రావడానికి కారణాలు ఏంటండి? అవి భూకంపాలకు అంతగా నెలవైన ప్రాంతాలా? ఇప్పుడు మనం చూసామంటే, ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా మన ఇండియన్ ప్లేటు ఒకప్పుడు మనకు అంటార్కిటికాతో కలిసి ఉండిందండి. ఇది అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. అది అక్కడి నుంచి విడిపోయి మన యురేషియన్ ప్లేట్ని ఇప్పటికీ ప్రస్తుతం తాకి ఇంకా దాని ర్యాపిడ్ జరుగుతూనే ఉందండి. ఆ ర్యాపిడ్ యొక్క జంక్షను ఎక్కడ ఉందంటే, మన హిమాలయాస్ లాగానే మియాన్మార్ దగ్గర కూడా ర్యాపిడ్ జరుగుతూ ఉంటుందండి. ఇది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. ఇది మనం అక్కడే ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక ఎండిపోయిన కర్ర తీసుకోండి, దాన్ని మనము బెండ్ చేయడానికి ట్రై చేసామనుకోండి, అది కొంతవరకు బెండ్ అవుతుంది. ఇంకా బెండ్ చేసామనుకోండి, కొంతవరకు ఆగుతుంది. ఇంకా బెండ్ చేస్తే విరిగిపోయి పాట్మని విరిగిపోయి సౌండ్ వస్తుందండి. అంటే ఇదే విధంగా ఈ యొక్క ఎప్పుడైతే మన ఇండియన్ ప్లేటు యురేషియన్ ప్లేట్ని తాకుతీ ప్రెస్ చేస్తూ ఉందో, అవన్నీ కూడా ఏమవుతుందంటే గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆగుతుందండి. ఇంకా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆ ప్రెషర్కి ఆగుతుందండి. మరీ గట్టిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా జరుగుతుంది కొద్దిగా, దాన్నే మనము భూకంపం అంటామండి. సో ఇది ప్లేట్లు ఒకదానికి ఒకటి పక్కకు జరగచ్చును, ఒకటి కిందకి ఒకటి పైకి జరగచ్చును. ఎలా జరిగినా సరే ఈ భూకంపం రావడానికి దోహదపడుతుందండి. అంటే సార్, ఇప్పుడు మనం గ్లోబుల్లో అంతరిక్షం నుంచి చూస్తే ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నట్లు కనిపించే భూమిపై ఇన్ని అలజడులు, ఇంతటి విపత్తులకు అసలు కారణాలు ఏంటండి? అసలు భూకంపాలనే ఎందుకు వస్తాయి? భూకంపాలు ఎందుకు వస్తాయంటే, మెయిన్గా మన యొక్క భూమిలో మేము ప్లేట్స్ అంటాం, టెక్టానిక్ ప్లేట్స్ అంటామని ఇంతకుముందు మూర్తి గారు చెప్పారు. ఇదే విధంగా పెద్ద ప్లేట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇండియన్ ప్లేట్ అంటాము. ఈ ఇండియన్ ప్లేట్కి కూడా మళ్ళా చిన్న పలకలు ఉంటాయి, అంటే సబ్ ప్లేట్స్ అంటాం. ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉంటుందండి. అది జరుగుతూ ఉంది, ఎందుకంటే ఎక్కడో వచ్చినటువంటి ప్రెషర్ వల్ల ఈ ప్లేట్ ఇంకొక ప్లేట్ని తగిలి ర్యాపిడ్ జరుగుతూ ఉందండి. ఎప్పుడైతే ర్యాపిడ్ జరుగుతూ ఉందో అప్పుడు వేడి పుడుతుంది. దానివల్ల కూడా మనకు అక్కడక్కడ జియో థర్మల్ అంటాం, అంటే భూమి నుంచి నీళ్లు కూడా కిందకి వెళ్ళిన నీళ్లు కూడా వేడెక్కి పైకి వస్తుంటుంది. ఇది వన్ ఆఫ్ ది ఇండికేషన్ దట్ అటువంటి ఏరియాస్ మీకు గట్టిగా స్ట్రెస్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. ఎప్పుడైతే అది ఇంకా స్ట్రెస్ వల్ల కాదు, ఇంకా
నేను ఈ భరించలేను అన్నప్పుడు ఒక్కసారి కొద్దిగా జరుగుతుంది ఆ ప్లేటు, అది అటువంటిదే జరుగుతుంది. సో ఇదే విధంగా అది న్యాచురల్ ప్రాసెస్. అంటే ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతోంది, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా జరుగుతూనే ఉంటుందండి. ఓకే మూర్తి గారు, నిజానికి మన భూమి రోజుకు కొన్ని వందల సార్లు కంపిస్తూ ఉంటుందని అంటారు. దానికి ఇప్పుడు మనం చూస్తున్న తీవ్ర భూకంపాలకి మధ్య ఉన్న తేడా ఏంటండి? అదేంటంటే అండి, ఇప్పుడు ఈ మొత్తం ఎర్త్ మీరు తీసుకుంటే కనుక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఒకప్పుడు మనకి ఒకటే సముద్రం ఒకటే ల్యాండ్ ఉండేది. ఒకటే సముద్రాన్నేమో ప్యాంతాలిస్ అనేవారు, ఒకే ల్యాండ్నేమో ప్యాంగియా అనేవాళ్ళం. కాలక్రమేణా కొన్ని మిలియన్స్, 1 మిలియన్ అంటే 10 lakhs ఇయర్స్, కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం ఈ ఒకటే ఖండం ఉన్నదేమో ఎక్కువ ఖండాల కింద ప్లేట్స్ కింద డివైడ్ అయిపోయింది. లిథోస్ఫిరిక్ ప్లేట్స్ అంటాం. అంటార్టిక్ ప్లేటు, ఆఫ్రికన్ ప్లేటు, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు, పసిఫిక్ ప్లేటు, ఇలా భూమిలోంచి మ్యాగ్మా పైకి రావడం వలన ప్లేట్ల కింద విభజించిపోయింది. ఇదంతా మొత్తం ప్రపంచం అంతా ఈ ప్లేట్లు కొన్ని చోట్ల కొత్త ప్లేట్లు ఓషియానిక్ క్రస్ట్ పైకి రావడం వలనము ప్లేట్లు ఏమో సెపరేట్ అవుతున్నాయి. కొన్ని చోట్ల ప్లేట్లు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాలకి మన ఇండియాకి ఆసియాకి మధ్యన ఒక టెథీస్ అని ఒక సముద్రం ఉండేది. అంటార్టికా నుంచి బయలుదేరిన ఇండియా ఆ ఏషియన్ ప్లేట్ తగులుకోవడం వలన హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి. అంచేత ప్రపంచం అంతా ఎక్కడో అక్కడ ఒక చోట ఈ ప్లేట్లు కొన్ని కొత్త ఓషియానిక్ క్రస్ట్ జనరేట్ అవ్వడం, కొన్ని చోట్లేమో ఒక ప్లేట్ కింద ఒక ప్లేట్కి వెళ్ళడం, ఇలా జరగడంలో ఏంటంటే మీకు పైనుంచి మన సునీత ఈ మైక్రో ట్రెమర్స్, మేజర్ ట్రెమర్స్, ఎర్త్క్వేక్స్ ఎక్కడో అక్కడ త్రూఅవుట్ ఇయర్ వస్తూనే ఉంటాయి. అదండి సార్, ఇప్పుడు ప్లేట్లకి మధ్య రాపిడి జరగవచ్చు చూసాం. మనం మయన్మార్లో చూసాం, 30 అంతస్తుల బిల్డింగ్ చూస్తుండగానే ప్యాక్మేడలాగా కూలిపోయి. మనకి ప్లేట్ టెక్టానిక్స్ అంటారు. కొత్త మీరు ప్లేటు ఒక చోట తగులుకుంటుంది అంటున్నారు చూసారా. కొన్ని చోట్ల అలా జరుగుతుంది, కొన్ని చోట్ల ఒక ప్లేట్ కింద ఒక ప్లేట్ వెళ్తుంది. ఈ టెక్టానిక్స్ మూలాన ఏంటంటే మనకి పసిఫిక్ రీజన్ ఉంది. పసిఫిక్ రీజన్ కాంప్లెక్స్ టెక్టానిక్స్, అక్కడ ఉన్నవన్నీ సబ్డక్షన్ జోన్లే. మనకి ఇక్కడ ఉన్నది ఒక సుమిత్రా జావా ట్రెంచ్ ఒకటే సబ్డక్షన్ జోన్, కానీ జపనీస్ కోస్టు, హవాయిన్ ఐలాండ్స్, పసిఫిక్ సముద్రంలో ఇటువంటి దాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, అక్కడ చాలా ఉంటాయి. అంచేత వీటి మూలాన జరుగుతాయి. అంతేగాని భూకంపం అంటూ వచ్చిన తర్వాత దాని తీవ్రతను బట్టి నష్టం జరిగి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు పడిపోతాయి. కానీ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కట్టడం మూలానే భూకంపాలు రావడం అనేది మనం అది అంత మరీ ఇంత పెద్ద భూకంపాలు అయితే రావు. ఓకే, అంటే సార్ మరి భూకంపాలు ముప్పు ఉండే ప్రాంతాలకి మనం అవసరాల కోసమనో పర్యాటకంగానో వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఏంటంటే అండి, భూకంపాల విషయంలో అన్ఫార్చునేట్గా సైక్లోన్స్, సునామీసు, మిగతా న్యాచురల్ హజార్డ్స్లో ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే దాని తగ్గట్టుగానేమో మనం ప్రికాషన్ తీసుకుందుకేమో మనకి టైం ఉంటుంది, అంచేత ప్లానింగ్ ఉంటుంది. భూకంపాల విషయంలో ఏమిటంటే ఒకటి మాత్రం జరిగింది, ఫర్ ద లాస్ట్ 50 to 60 years చాలా ఎనార్మస్ ఎక్స్టెన్సివ్ స్టడీ చేయడం వలన ఏం జరిగిందంటే ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు చాలా ఎక్కువ వస్తాయి, ఎక్కడ తక్కువ వస్తాయి, ఎక్కడ ఏవేవి ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాసు, ఇవన్నీ కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం జరిగినా ఎర్త్ సైంటిస్ట్స్ మాత్రం ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ఎప్పుడు వస్తుంది అన్నది మిగతా న్యాచురల్ హజార్డ్స్తో కంపేర్ చేస్తే ఎర్త్క్వేక్ విషయంలో జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఉందనుకోండి, లో ప్రెషర్ ఫార్మ్ అవుతుంది, అది ఎలా మూవ్ అవుతుంది ఏమిటి, ఇప్పుడు మన ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు తీరాన్ని తాకొచ్చు ఇవన్నీ కొద్దిగా ప్రిడిక్ట్ చేయడం వలన అక్కడ టూరిస్ట్ ఏరియా అయినా మామూలు ఏరియా అయినా కొంత ప్రికాషన్ ఇచ్చి వాళ్ళని సేఫ్ ఏరియాకి కలపడం ఇవన్నీ జరుగుతుంది. ఈ ఎర్త్క్వేక్ విషయంలో ఏంటంటే అంత ప్రిసైజ్గా ఇప్పుడుగో భూకంపం వస్తుందని చెప్పేంతగా మనం ఇంకా డెవలప్ అవ్వలేదు. ఓకే, హరినారాయణ గారు, భూకంపాలు వచ్చిన ప్రతిసారి వినిపించే మాట రిక్టార్ స్కేల్ అని, ఫాల్ట్ లైన్స్ అని, అంటే ఈ రెండింటికి అర్థం ఏంటండి? యాక్చువల్ ఆ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అర్థం వస్తుందండి. రిక్టర్ స్కేల్ అనేది ఏంటంటే భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్, ఎంత తీవ్రత ఉంది ఈ భూకంపం అంటే. ఇప్పుడు మనకు మియన్మార్ వచ్చింది 7.7 అని మనం లెక్క కట్టాము. అది అని అంటే మెజర్మెంట్ చేస్తున్నాం ఎంత పెద్దది అని. దీన్ని లాగరిథమిక్ స్కేల్లో కొలుస్తామండి, దాన్ని రిక్టర్ స్కేల్ అని అంటామండి. ఈ ఫాల్ట్ లైన్ అనేది ఏంటంటే మెయిన్గా
ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి మధ్య పగిలినటువంటి భాగాన్ని జరుగుతుంటుంది ఇది. దాన్ని ఫాల్ట్ లైన్ అంటామండి. అంటే ఒకదానికి పక్కన 2 ప్లేట్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ప్లేట్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ రాపిడి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అటువంటి ఏరియాని మనము ఫాల్ట్ లైన్ అంటామండి. సో ఇది కంప్లీట్లీ 2 డిఫరెంట్ మీనింగ్స్ అండి. అంటే ఈ రెండింటికి మధ్య సంబంధం ఉందా అండి? తీవ్రత తెలుసుకోవడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా ఫాల్ట్ లైన్స్? కరెక్ట్. ఇప్పుడు మనకు ఎట్లా అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద ఫాల్ట్స్ ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఆల్రెడీ. కాబట్టి మనకి ఎక్కడ వస్తుందో తెలుసును. ఇప్పుడు భూకంపం ఎక్కడ వస్తుందో తెలుసును, కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నాం ఇంకా. కానీ అది కూడా త్వరలో మనకు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది. సో వీటి వల్ల ఎప్పుడెప్పుడు వస్తుందో కూడా చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో కొన్ని అసోసియేషన్స్ ఫామ్ అయినాయండి. వన్ ఆఫ్ ద అసోసియేషన్ అంటే IUGG అంటాము, అయాగా అంటాము, తర్వాత EMSCV ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టడీస్ ఫార్ ఎర్త్ క్వేక్స్ అండ్ వల్కనోస్ ఒక గ్రూప్ ఉంది. ఎందుకంటే దాంట్లో నేను మెంబర్ కాబట్టి చెప్తున్నాను. సో వీటి రకరకాలుగా ఈ ఎట్లా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ వస్తుంది అని చెప్పడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టడీస్ చేస్తున్నారు, సైస్మిక్ స్టడీస్ చేస్తున్నారు, గ్రావిటీ స్టడీస్ చేస్తున్నారు. కానీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది మాత్రం ఇంతవరకు చెప్పలేకపోతున్నారండి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానికి కొద్ది కాలంలోనే ఈ యొక్క ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ కూడా దానివల్ల పాసిబిలిటీ ఉంది, త్వరలోనే ఇది జరుగుతుందని శాస్త్రజ్ఞులంతా కూడా భావిస్తున్నారండి. రైట్ సార్. మూర్తి గారు, వాస్తవానికి శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో చూస్తే ప్రపంచం ఎంతో పురోగమిస్తుంది. అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ పరంగా చూస్తుంటే చాలా ముందుకు దూసుకెళ్తున్నాం. కానీ ఈ భూకంపాల విషయంలో అంతర్జాతీయ సమాజం ఇప్పటివరకు అసలు ఎలాంటి పురోగతి సాధించిందండి? అదే ఇందాక మీకు హరినారాయణ గారు కూడా చెప్పారు. ఇదేమిటంటే ఫర్ ద లాస్ట్ 50 years మన మన దేశాన్ని తీసుకోండి, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అవ్వచ్చు, ఇంకా బోల్డ్ ఇన్స్టిట్యూట్స్, నేషనల్ ల్యాబొరేటరీస్ చాలా ఎక్స్టెన్సివ్ స్టడీస్ చేసి ఫాల్ట్ జోన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కడ వాటికి భూకంపాల యొక్క కేంద్రాలు, వాటి హిస్టరీ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే తూర్పు తీరంలో మా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఫర్ ద లాస్ట్ 25 years ఆల్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా, బోత్ కోస్టల్ ఏరియా అండ్ ఆఫ్ షోర్లో కూడా జియోఫిజికల్ డేటా కలెక్ట్ చేసాం. అంటే మ్యాగ్నెటిక్, గ్రావిటీ, సైస్మిక్ డేటా కలెక్ట్ చేసాం. దాన్ని బట్టి మేము ఏం చేసామంటే ఫాల్ట్ జోన్స్, ఇందాక ఫాల్ట్ జోన్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఫాల్ట్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ ఫాల్ట్ జోన్స్ ఏమైనా కోస్ట్లోంచి ఆఫ్ షోర్లోకి వెళ్తున్నాయా, అవన్నీ ఇక్కడ చాలా డీటెయిల్గా మ్యాప్ చేసాం. ఈ ఫాల్ట్ జోన్స్కిను మనకి ప్రతి ఏడాది ఇక్కడ ఎపిసెంటర్స్ అంటే సైస్మిసిటీ మ్యాప్స్ అప్డేట్ చేస్తుంటారు. ఈ సైస్మిసిటీ మ్యాప్స్కిను ఈ ఫాల్ట్ జోన్స్కి మేము కోరిలేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు తీరంలో పాండుచేరి ఒకటి, ఒంగోలు ఒకటి, తర్వాత ఏంటంటే మన విజయనగరం దగ్గర ఇటువంటి చిన్న చిన్న చోట్ల మైనర్ ట్రెమర్స్, నాట్ మోర్ దాన్ 3 to 4 magnitude భూకంపాలు వస్తాయని మనం ఐడెంటిఫై చేసాం. అలాగే మిగతా చోట్ల కచ్ అవ్వచ్చు, జబల్పూర్ అవ్వచ్చు, లాటూర్ అవ్వచ్చు, భద్రాచలం అవ్వచ్చు, మన ములుగులో ఎర్త్క్వేక్ వచ్చింది. ఇలాగా ఫాల్ట్ జోన్స్ ఐడెంటిఫై చేయడం, వాటి మ్యాప్ చాలా డీటెయిల్గా మ్యాపింగ్ అంటూ చాలా జరిగింది. సైస్మిసిటీ మ్యాప్స్ ఎంత అప్డేట్ అయ్యాయంటే మనకి ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసు ఎక్కడ మేజర్ భూకంపాలు వస్తాయి, ఎక్కడ మైనర్ వస్తాయి, ఎక్కడ ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి, అంతా తెలిసింది. కానీ ఇప్పుడు ఇందాక మళ్ళీ హరినారాయణ గారు చెప్పండి, ముందు ఏమైనా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ ఉపయోగిస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళి ఎర్త్క్వేక్ ఎప్పుడు వస్తుందో చెప్పగలిగిన స్థితికి వెళ్తామని మనం ఆశిద్దాం. అదర్వైజు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా అక్కడ ఏంటంటే ఎర్త్ని చాలా డీటెయిల్గా మైక్రో స్కేల్లో మనకు చాలా సొఫిస్టికేటెడ్ నావిగేషన్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేయడం వలన చాలా మైక్రో లెవెల్లో మ్యాపింగ్ అయితే జరిగింది. ఇది మాత్రం చాలా గణనీయమైన అభివృద్ధే. కానీ ఒక్క ప్రిడిక్షన్ ఆస్పెక్ట్లో మాత్రం మనం ఇంకా ఫర్దర్గా ఇందాక మీకు చెప్పినట్టు మనం డెవలప్ అవ్వాలి. హరినారాయణ గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, తుఫాన్ల గురించి ముందు చెప్పగలుగుతున్నాం, సునామీల గురించి ముందు చెప్పగలుగుతున్నాం, భూకంపాల గురించి ముందుగా తెలుసుకోవడం కోసం తుఫాన్ల తరహా హెచ్చరికల వ్యవస్థలాగా ఇప్పుడు ఇది మాత్రం సాధ్యం కావట్లేదు. అంటే ఈ విషయంలో మీరు అన్నారు అసోసియేట్ అయ్యి ఉన్నాము, పరిశోధనలు జరుగుతున్నాయి అని అన్నారు. AI ద్వారా మనం ముందు ఎలా భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అంటారు?
అంటే ఇప్పుడు మనకు భూకంపాల గురించి చెప్పాలంటే మన యొక్క హిస్టరీ ఆఫ్ ఎర్త్ యొక్క హిస్టరీ 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి. అప్పటి నుంచి భూమి తిరుగుతూనే ఉంది. అప్పటి నుంచి భూమిలో ఉన్నటువంటి ప్లేట్స్ కదులుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు. కానీ మన శాస్త్రజ్ఞానం ప్రకారము ఈ భూకంపాల యొక్క డేటా ఏదైతే ఉందో అది 100 ఇయర్స్ టు 150 ఇయర్స్ మాత్రమే మనకు దాని గురించి బాగా విస్తృతంగా తెలిసిందండి. అంతకుముందు కూడా జరిగింది, కానీ మన దగ్గర అంత ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. సో మనకేంటంటే ఏదైనా ఒక పరిజ్ఞానం విషయం గురించి చెప్పాలంటే మనకు డేటా ఎక్కువ కావాలి. అంత డేటా మన దగ్గర లేదు కాబట్టి తక్కువ డేటాతోటి మనము ప్రిడిక్షన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మూర్తి గారు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని యొక్క అది బాగా పరిపక్వం చెందినప్పుడు ఈ మొత్తం డేటా తీసుకొని మనము ఫ్యూచర్లో ప్రిడిక్ట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. తర్వాత కొత్త కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎర్త్ ట్రెమర్స్ అంటాము. అదేవిధంగా భూమిలో భూకంపానికి ముందు ఏమైనా గ్యాసెస్ ఏమైనా పైకి వస్తున్నాయా, అంటే రేడాన్ లాంటివంటి ఏమైనా పైకి వస్తున్నాయా, అంటే భూకంపం రాకముందు అటువంటి పరిజ్ఞానం కూడా. అంటే నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ బాగా ఎక్కువ చేశారు, ఇంకా ఎక్కువ చేయాలి. అన్ని చోట్ల చేయాలి. ఇప్పుడు జపాన్లో మనకు ఉన్నటువంటి సైస్మిక్ స్టేషన్స్ ఇండియాలో అంత లేవు. సో జపాన్లో చిన్న కంట్రీ అయినా చాలా ఎక్కువ స్టేషన్స్ ఉన్నాయి. మంది ఇంత పెద్ద కంట్రీ అయినా నెంబర్ ఆఫ్ స్టేషన్స్ అబ్జర్వేషన్స్ కొంచెం తక్కువ ఉంది. మనకు అంత డేంజర్ మనం ఫీల్ కావట్లేదు కాబట్టి. జపాన్లో చాలా ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ కాబట్టి ఎక్కువ అబ్జర్వేషన్ జరుగుతున్నాయి. కాబట్టి డేటా యొక్క ఇన్ఫర్మేషను చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రిడిక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఎంత పెరుగుతుంది కూడా చెప్పగలుగుతున్నాం. అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మామూలు మన మనుషుల కన్నా కూడా ఎక్కువ అక్యురేట్గా చెప్పగలుగుతున్నారు. అది డేటా ఉన్నదాన్ని బట్టి. అదేవిధంగా ఎర్త్క్వేక్స్ కూడా ఇంతకుముందు వచ్చిన ఎర్త్క్వేక్స్ అన్నీ కూడా పరిశోధన చేసి ఎంత పెద్దది వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎంత దూరంలో వచ్చింది, ఎంత లోతులో వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు డేటా ఉంది కాబట్టి దీని యొక్క క్షుణ్ణంగా పరిశీలించడానికి టైం పడుతుందండి. అది చేసిన తర్వాత దానికి ఆల్గరిథమ్స్ అన్ని డెవలప్ చేసిన తర్వాత ఇంకా కొత్త పరిశోధనలు కొత్త సెన్సార్స్ పెట్టిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ప్రిడిక్షన్కి మనకు పాసిబిలిటీ ఉందండి. ఓకే మూర్తి గారు, ఇప్పటి వరకు ఉన్న భూకంపాల చరిత్రను పరిశీలిస్తే అసలు అత్యంత ఎక్కువ నష్టాన్ని మిగిల్చినవి ఏంటి, వీటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటండి? భూకంపాల మూలానే కాకపోయినా భూకంపాలు, తుఫాన్లు, సునామీలు, ఈ న్యాచురల్ హజార్డ్స్ వేట్ల మూలానైనా సరే భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కాకపోతే కొన్ని న్యాచురల్ హజార్డ్స్ లైక్ సైక్లోన్స్ వాటి మూలనప్పుడు మనం చాలా సొఫిస్టికేటెడ్ వార్నింగ్ సిస్టమ్స్ ఉండడం మూలన అట్లీస్ట్ ప్రాణ నష్టాన్ని నివారించి వాళ్ళని సేఫ్ ఏరియాకి పంపించేస్తున్నాం. ఈ భూకంపాల మూలాన వచ్చే నష్టాన్ని మాత్రం మనం కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ 2004లో వచ్చిన సుమత్రా జావా ఎర్త్క్వేక్లో అండమాన్ ఏరియా, ఇండోనేషియా ఏరియా, ఈవెన్ అప్ టు శ్రీలంక, మన తమిళనాడు ఏరియాలో కూడా ప్రాణ నష్టం అంతా జరిగింది. కానీ ఏంటంటే మనకి ఫోర్కాస్టింగ్ సిస్టము, ప్రిడిక్షన్ సిస్టము మనకి ఇదవకపోవడం వలన ఏంటంటే ప్రతిసారి ఇక్కడ ఇవాళ థాయిలాండ్, మయన్మార్ చూడండి ఎంత విపరీతమైన నష్టం, ఇంకా రిపోర్ట్స్ రావాలి. దానికి మాత్రం మనం ఏమీ చేయలేం. పైగా ఇంకోటి ఏంటంటే భూకంపంతో వచ్చే నష్టం ఏంటంటే చాలా దాన్ని ఇర్రెపరబుల్ లాస్, భవనాలు కూలిపోతాయి, కంప్లీట్ జాగ్రఫీ షిఫ్ట్ అయిపోతుంది, చాలా విపరీతమైన ఇది వస్తుంది. అటువంటి భూకంపాలు మనకి చాలా వచ్చాయి. వాటి మూలన మనకి ఏంటంటే అది కొద్దిగా మనది విపరీతమైన నష్టమైనా సరే దానికి మనం ఏమిటంటే సరి అయిన యాక్షన్ ప్లాన్కి మనకి కొన్ని లిమిటేషన్స్ మూలన మనం ఏం చేయలేకపోతున్నాం. అది ఓకే హరినారాయణ గారు, ఫైనల్గా చెప్పండి, సాధారణంగా భూకంపాల వంటి పెను విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని కనిష్టం చేసేందుకు ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, అంటే వాటిపై ప్రజల అవగాహన ఏ మేరకు కల్పిస్తున్నారంటారు? ఇప్పుడు చెప్పాలంటే భూకంపాలు మనిషిని చంపవండి, కానీ భూకంపాల వల్ల కూలిపోయినటువంటి బిల్డింగ్ల వల్ల మనుషులు చనిపోతుంటారు. కానీ భూకంపాలు మనం కూడా ఈ ఎర్త్క్వేక్ రాకముందు కూడా మామూలుగా కూడా భవనాలు కూలిపోతున్నాయి. అంటే ఏంటి, ఎవరు కూడా బిల్డింగ్ కోడ్ పాటించడం లేదు. అంటే ఒక్కొక్కరు ఫస్ట్ ఒక ఫ్లోర్ వరకు పర్మిషన్ తీసుకుంటారు, ఫౌండేషన్ కూడా 1 ఫ్లోర్ వరకే వేస్తారు.
కానీ ఉత్తరోత్తర ఏం చేస్తారంటే ఒక ఫ్లోర్ నుంచి 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఎక్కువ కడతారు. కాబట్టి మనకు ఆ భవనం చాలా వీక్ అయిపోతుంది, కూలిపోతుందండి. అంటే ఎవరు కూడా బిల్డింగ్ కోడ్ పాటించడం లేదు. సో మనం ఎప్పుడైతే బిల్డింగ్ కోడ్స్ ఎప్పుడైతే పాటిస్తామో, అంటే ఇప్పుడు మన యొక్క సైస్మిక్ జోను అనేది చేయడం జరిగిందండి. ఒక్కొక్క సైస్మిక్ జోన్లో ఎంత లోతులోకి ఫౌండేషన్ వేయాలి, ఎంత లోతుకు వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా నేను జపాన్లో నేను కళ్ళారా చూశాను, భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ ఇలా 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 కదులుతుందే కానీ పడదు. అంటే వాళ్ళు అంత లోతులో పెడతారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, డిజైన్ కూడాను స్ట్రెయిట్గా వర్టికల్గా పైకి కాకుండా కావాలనే కొంచెం డిజైన్ వంగినట్టుగా చేస్తారు. అంటే డిజైన్ కోసం ఆర్కిటెక్ట్ వాళ్ళు అంత వంగినట్టు చేసినాక అది ఏమీ కాదు, చక్కగా ఉంటుంది. ఊరికే కదులుతుంది, అలా కదిలి మళ్ళీ వెనక్కి వచ్చేసి నిలబడిపోతుంది. ఆ విధంగా జపాన్లో వాళ్ళు బిల్డింగ్ కోడ్స్ అన్ని కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి బిల్డింగ్లు కట్టారండి. మన ఇండియాలో అంత అవగాహన లేదు, అంత డబ్బు ఖర్చు పెట్టడం లేదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు. కానీ వాళ్ళ ఫౌండేషను ఆ బిల్డింగ్ సరిపడా ఉందా అని ఇన్స్పెక్షన్స్ చేసి అందరూ కూడా చక్కగా చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మూర్తి గారు, హరినారాయణ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.